ప్రైజ్ ద లార్డ్. ప్రేమాస్వరూపియగు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములు, యేసయ్యను ప్రేమించు వారందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్య భాగం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమాకుమారి రాజ్యమునకు వారసులుగా ఉన్నటకు పిలువబడి ప్రేమామయుడైన యేసునాథుని సన్నిధిలో నిలిచి నిరీక్షణతో నడిపించబడుచున్న నా యేసుని ప్రేమించు వారలారా, మన అనుదినము సేవించుచున్న యేసయ్య ప్రేమయై ఉన్నాడు. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ఆయన మన ఎడల చూపిన ప్రేమ పవిత్రమైనది, నిస్వార్థమైనది, అవధులు లేని దివ్యమైన ప్రేమ, స్వచ్ఛమైనది, సముద్ర అగాధ జలములు ఆర్పలేనిది. అలాంటి ప్రేమ గలవాడు మన యేసయ్య. అట్టి ప్రేమతో మనలను ప్రేమించెను. లోకములో ఎన్నో ప్రేమలు కనబడుచున్నవి. మనుషుల ప్రేమ, లోకపు ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ. ఈ ప్రేమలన్నీ శాశ్వతమైనవి కావు, అంతము వరకు ఉండేవి కావు. అర్ధాంతముగా నిలిచిపోయే ప్రేమలు, స్వార్థముతో కూడినవి, అవసరమును బట్టి, అవకాశమును బట్టి, డబ్బును బట్టి, అందము, జ్ఞానము, తెలివితేటలు, పలుకుబడి, అధికారము, ఆస్తి, అంతస్తును బట్టి ఈ ప్రేమలు నడిపించబడుచున్నవి. ఇవన్నీ నిలిచిపోవును, భంగమైపోవును. మనిషి ఇలాంటి ప్రేమ కొరకు ప్రయాసపడుచు చివరికి ఆయాసపడిపోతూ ఉన్నాడు. మోసము చేస్తూ ప్రాణాలు తీసే ప్రేమలు ఎన్నో కనబడుచున్న ఈ లోకములో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ యేసయ్య కలువరి శిలువ ప్రేమ. మనము బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా మనందరినీ ప్రేమించి మన కొరకు తన ప్రేమను వ్యక్తం చేసి ఉన్నాడు కలువరి శిలువలో. ఇంతకన్నా మనల్ని ప్రేమించే దేవుడు, ప్రేమించే వ్యక్తి ఎవరున్నారు? ఆలోచించు, ఆలకించు. లోకపు ప్రేమ, మనుషుల ప్రేమ మాయ మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకోకుండా యేసయ్య ప్రేమకు బానిసలై జీవించుదాం. శాశ్వత కాలము ప్రేమించే యేసునాథుని ప్రేమను నిలిచి ఉందము. నిన్ను ప్రేమించిన యేసయ్య నీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చును. నిన్ను ప్రేమించిన యేసయ్య నిన్ను ఘనపరచును. మనలను విమోచించి, ఆదరించి, ధైర్యపరిచి, హత్తుకొని, ఎత్తుకొని కాపాడును. అంత్యదినమున ఆయన మనలని లేపును. మన తప్పులను, మన కొదువులను మనకు తెలియచేసి, మన సరిచేసి చక్కదిద్దును, సన్మార్గములో నడిపించును. తన ప్రేమ రాజ్యములోనికి, అన్నిటి విషయములో కూడా జయమును అనుగ్రహించి ఆ రాజ్యమునకు మనం చేర్చును. కనుక ఇక ఆలస్యము చేయక కలువరి శిలువ ప్రేమను ధ్యానించుచు, యేసయ్యను మాత్రమే ప్రేమించుచు ఈ లోకములో ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు యేసయ్య ప్రేమలోనే నిలిచెదము. ప్రభు రాకడలో ఎత్తబడెదము. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకే మీకు స్తోత్రం. మేము బలహీనులమై, పాపులమై, మీకు శత్రువులమై ఉండగా మా ఎడల మీరు చూపిన ప్రేమ కొరకు స్తోత్రం. మా కొరకు కలువరి సెలవులో మీ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మీ ప్రేమను మా ఎడల కనబరిచినందుకై, పునరుత్థానుడిగా తిరిగి లేచినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ లోకపు ప్రేమ, మనుషుల ప్రేమ, లోకంలో ఉన్న వాటి ద్వారా కలిగే ఆ ప్రేమ మాయలో మేము పడిపోకున్నట్లుగా, నీ కలువరి శిలువ ప్రేమలో నిలిచి ఉండి రాకడ వరకు నడిపించబడినట్లుగా, మీ చేత ప్రేమించబడుచు అన్ని విషయముల్లో అత్యధికమైన జయాన్ని పొందుకుంటూ మీ రాకడకు మేమంతా సిద్ధపడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్య చేత ప్రేమించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.